This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో మనకు ఒక పెండింగ్ ఉంది, మనకి అలర్ట్ జనరేషన్ ఒకటి పెండింగ్ ఉంది. సో నేనేం చేశానంటే ఆల్రెడీ టెస్ట్ VM1 001 అండ్ 002 అని చెప్పి మనకి 2 సర్వర్స్ డిప్లాయ్ చేశానండి, యూనిక్స్ బేస్డ్ మెషిన్స్. అండ్ దెన్ మీకు దీని లోపల మనం టెస్ట్ VM 001 అండ్ 002 అని చెప్పి 2 కూడా అంటే మీకు వెబ్ సర్వర్స్ మీకు రన్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి నేనేం చేశానంటే లెట్ మీ గో హియర్. మనకి లాగింగ్కి వచ్చాం అనుకోండి, లాగింగ్లో మనకి అప్ టైం ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి పెట్టాం మనకి. సో అప్ టైమ్ చెక్స్ వచ్చి మీకు మీరు చూసంటే అన్ని గ్రీన్ లో ఉంచండి. ఒకటి వచ్చి చెక్ SSH రీచబిలిటీ, అంటే SSH పోర్ట్ చెక్ చేయడానికి అనమాట. మనం ఇది ఆల్రెడీ కాన్ఫిగర్ చేసాం ఇక్కడ. సో కాబట్టి వేరియస్ రీజన్స్ నుంచి ఆల్రెడీ పోర్ట్ 22 మీద ఎవ్రీ 60 సెకండ్స్ చెక్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏమి కూడా మీకు ఇది లేదు యాక్చువల్గా మనకి. సో నెక్స్ట్ వచ్చి మనకి అలాగే వెబ్ సర్వర్ యాక్సెస్ వచ్చి HTTP బేస్డ్ చెక్ చేయాలి మనకి, పలాంది ఉందా అని చెప్పి. సో ఇది కూడా అంతా కూడా కరెక్ట్ గానే ఉంది, ఎక్కడ డౌన్ అనేది లేకుండా ప్రాపర్ గా ఉంది. సో నౌ దాంతో పాటు నెక్స్ట్ మీకు ఏముందంటే అలర్టింగ్ ఉంది. ఇక్కడ అలర్టింగ్ ఉంది. మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఛానల్స్ మనం ఇక్కడ మేనేజ్ చేసినప్పుడు మనం నోటిఫికేషన్ ఛానల్స్ ఏమేమి కాన్ఫిగర్ చేశాను ఇక్కడ. సో మీరు చూసినట్లయితే ఛానల్ నేమ్ డిస్ప్లే అనేది ఇక్కడ ఇచ్చేసాం యాక్చువల్గా మీకు. అలాగే వెబ్ బుక్స్ కాన్ఫిగర్ చేసాం, అలాగే ఈమెయిల్ కూడా నేను లాగిన్ చేశాను. సో లెట్స్ డూ అంటే నేను ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ అలర్టింగ్ గురించి మనం చూడాలండి మీకు, ఎందుకంటే లాస్ట్ 2 క్లాసెస్ అది అప్ టైమ్ ప్లస్ కాన్ఫిగరేషన్ అంతా చూసాం, కానీ అలర్టింగ్ అనేది సక్సెస్ఫుల్ కాలేదు. సో కాబట్టి దాన్ని టెస్టింగ్ చేయాలి. అలాగే నేను దీంట్లో ఒక లాగిన్ చేస్తాను మీకు. (42 or 41) ఐ థింక్ 41 అనుకుంటాను. ఓకే, ఓకే. సో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి అవుట్లుక్ కావాలి, మనకి అవుట్లుక్ క్లిక్ చేస్తాను మీకు. అంటే ఈమెయిల్ కాన్ఫిగర్ చేసాం, స్లాక్ కాన్ఫిగర్ చేసాం, అలాగే స్లాక్ లో వెబ్ హుక్ కూడా కాన్ఫిగర్ చేసాం. సో ఇక్కడికి మనకి నోటిఫికేషన్స్ అనేది రాలేదు. ఇదంతా AWS అంటే ఆల్మోస్ట్ లైక్ April 24th రిలేటెడ్ ఉంది. సో కాబట్టి మన ప్లాన్ ఏంటి మీకు ఇప్పుడు దీంట్లో SSH నేను చేసిన అంటే మనం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అప్ టైం ఏమన్నా అప్ టైం చెక్స్ ఉంది కదా, ఒకవేళ సర్వీస్ HTTP సర్వీస్ ఆగపోయినా, సర్వర్ షట్ డౌన్ అయినా, CPU స్పైక్ అయినా కూడా మనకి అలర్ట్ అనేది రావాలి. దానికి సంబంధించిన మేనేజింగ్ ఛానల్స్ కూడా ఉంది యాక్చువల్గా. నా ఫస్ట్ ఇక్కడ అలర్టింగ్ వచ్చినప్పుడు మనం అలర్ట్ పాలసీ ఒకటి క్రియేట్ చేసాం యాక్చువల్గా మీకు నేను. సో ఐల్ డూ వన్ థింగ్, నేను కంప్లీట్ గా డిలీట్ చేస్తానండి దాన్ని మీకు. నేను డిలీట్ చేసి లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను నేను, GCP కదా మనకి, GCP ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. ఫైర్ ఫాక్స్ కొంచెం స్లో ఉంది, అందుకని ఇక్కడికి వద్దాం. సో మనం దేని మీదనో మానిటరింగ్ మీద పనిచేస్తున్నాం కాబట్టి VPC మానిటరింగ్ ఇక్కడ ఉంది. లెట్స్ సి, అలర్ట్ కాన్ఫిగరేషన్కి వచ్చాం అనుకోండి. ఓకే, క్రియేట్ పాలసీ, ఇక్కడ క్రియేట్ మెట్రిక్స్ అంతా చేసాం, కాకపోతే ఒక చేంజెస్ చూడ సరే మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చి సరిగ్గా సెలెక్ట్ చేసామా లేదా అని చెప్పి దానికోసం సో ఇక్కడికి వచ్చి మనకి ఆబ్వియస్ గా క్రియేట్ పాలసీ అందాం. సో మెట్రిక్స్ అనేది వచ్చినప్పుడు
ఇక్కడికి వచ్చి విఎం ఇన్స్టెన్స్ అని చెప్పి ఆబ్వియస్ గా ఇన్స్టెన్స్ అని చెప్పి సిపియు యూటిలైజేషన్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసి ఇలా ఇచ్చాం మీకు. ఓకే, ఇలా ఇచ్చు కరెక్ట్ గానే వచ్చిందా? మీరు చూసారనుకో కిందకు వచ్చేసి మీకు సిపియు లోడ్ అని సెలెక్ట్ చేసాను, మీకు యూటిలైజేషన్ సిపియు ఉంది ఇక్కడ, విఎం ఇన్స్టెన్స్ ఇక్కడ చూసారా? మనకి లాస్ట్ టైం ఇంకోటి ఏదో సెలెక్ట్ చేశారండి. ఇన్స్టెన్స్ కి వచ్చి మీకు విఎం ఇన్స్టెన్స్ మెట్రిక్స్ ఉంది, ఇక్కడ వేరేగా ఉంది. మీరు చూసే విఎం ఇన్స్టెన్స్ మెట్రిక్స్ లో చూసారా? ఇక్కడ సిపియు ఇట్లా వచ్చింది చూడండి మీకు. ఓకే ఫైన్, అప్ టైమ్ చెక్స్ కూడా ఉంది చూసారా? అప్ టైమ్ చెక్స్ వచ్చి కూడా తీసుకోవచ్చు మీరు కావాల్సి వస్తే. బట్ ఇక్కడికి వచ్చి ఒక పని చేద్దాం, మనకి ఇన్స్టెన్స్ ఉంది, ఇన్స్టెన్స్ లో సిపి యూటిలైజేషన్ ఇస్తాను మీకు నేను. కొంచెం చిన్నది చేద్దాం ఆగండి. ఓకే, సో కాబట్టి ఇంతకు ముందు మీరు చూసినట్లయితే, సరే లెట్స్ టేక్ ప్రింట్ స్క్రీన్ తీసుకుందాం మనకి. సో రెండు ఉన్నాయి, ఒక సిపి యూటిలైజేషన్ ఇచ్చానండి మనకి. ఓకే, సో తర్వాత ఏం చేద్దాం, ఇక్కడ ఫిల్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాను మీకు, సో మనం ఇన్స్టెన్స్ నేమ్ తీసుకొని స్టార్ట్స్ విత్ అని చెప్పి నేను ఏం చేస్తాను, టెస్ట్ హైఫన్ విఎం అని ఇస్తానండి మీకు. టెస్ట్ విఎం అన్నప్పుడు రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి మీకు. సో ఇది కూడా ఇలా ఇద్దాం. ఓకే రైట్, సరే కిందకు వచ్చినప్పుడు మీకు రెండు కనిపిస్తున్నాయి, యూటిలైజేషన్ ఏంటంటే ఓకే ఫైన్. కిందకు వచ్చి మనం ఏం చేస్తాం మీకు, ఆబ్వియస్ గా 1 minute మీకు సో అండ్ దాన్ని ఇచ్చి మనం ఇట్లా తీసుకుందాం మీకు. అడ్జస్ట్ ద లెంత్ ఆఫ్ ద టైమ్ సిగ్నల్ క్యాలిక్యులేటెడ్ ఫంక్షన్ అప్లైడ్ మీకు. ఈ మీన్ అంటే ఐ థింక్ మ్యాక్స్ ఇస్తానండి, మీన్ ఇవ్వకుండా మ్యాక్స్ అని ఇస్తాను. ఒకవేళ నాకేం కావాలా, మ్యాక్స్ మనకి ఎట్లా కావాలా, ఒకవేళ మీకు ఎవ్రీ 1 minute తీయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఫైన్ దెన్. సో ఇక్కడ చూద్దాం, సో ఇక్కడ సెకండరీ ఇన్ఫర్మేషన్ ఏముంది ఇక్కడ మీకు, సో ఇది అవసరం లేదండి, ఒకటి తీసుకుందాం మనకి. నెక్స్ట్ వస్తాం, నెక్స్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా థ్రెషోల్డ్ తీసుకోవాలా. సో అబౌవ్ థ్రెషోల్డ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి 50 అని ఇద్దాం మీకు, అవునా? అబౌవ్ థ్రెషోల్డ్ ఆఫ్ 50 మీకు. సో రైట్ నౌ కిందే ఉంది మీకు మెట్రిక్ యాప్సెస్ అంటే అసలు ఇన్ఫర్మేషన్ రాకపోతేనండి మీకు అప్పుడు మీకు ఇది పనికి వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓకే లెట్స్ సీ.
ఓకే. సో మనం ఏం చేద్దాం, మనకి కొంచెం సైజ్ తగ్గిస్తే ఇక్కడికి వస్తుంది. ఓకే, గుడ్. సో ఇలా ఇచ్చుకొని నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మనకి నెక్స్ట్ సో నోటిఫికేషన్ ఛానల్స్ లో ఏం చేస్తాం, మనం నోటిఫికేషన్ ఛానల్స్ 3 ఇచ్చేద్దాం. మనకి ఇక్కడ ఇచ్చేసి నోటిఫై ఆన్ ఇన్సిడెంట్స్ క్లోజర్ అని చెప్పి మీకు ఇఫ్ డేటా ఈజ్ యాప్స్ ఒక ఇట్లా ఇచ్చేద్దాం మనకి. సో ఓకే, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. సీరియల్ క్రిటికల్ అని ఇచ్చి మీకు అలర్ట్ పాలసీని ఏమేం చేస్తాం, సేమ్ అదే తీసుకొని ఇలా ట్రై చేద్దాం. ఓకే, ఫైన్ దెన్. సో కిందకు వచ్చి మనకి అలర్ట్ ఇది కూడా ఇస్తాను మీకు. ఫైన్, లెట్స్ సి. ఓకే, సో కాబట్టి మీకు అంతకు డీటెయిల్స్ అంతా తీసుకున్నాక మనకి అండ్ దెన్ లెట్స్ క్రియేట్ ఎ పాలసీ అందామండి మీకు. ఓకే, సో కాబట్టి ఇట్లా ఇచ్చామనుకోండి, అలర్ట్ పాలసీ వాజ్ బీన్ క్రియేటెడ్. కరెంట్ యూటిలైజేషన్ మీరు చూస్తే ఎట్లుంది మీకు, ఇక్కడ 20 ఇట్లుందనమాట మీకు. ఓకే, సరే. సో ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 సర్వర్లోకి లాగిన్ చేద్దాం. మీరు చూసారనుకోండి మీకు, లెట్స్ లాగిన్ టు బోత్ సర్వర్స్ మనకి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో లెట్ సి, పైన మీకు కనిపిస్తున్న యూటిలైజేషన్ ఏంటని కింద తెలియాలి మీకు. లెట్ ఇట్ కమ్. నెక్స్ట్ ఏం చేస్తాను, మీకు రెండో సర్వర్ లాగిన్ చేద్దాం మనం. -y stress
ఓకే, గుడ్. సో మీరు చూస్తే రెండిటికి కూడా 15 మినిట్స్ లోడ్ రన్ అవుతుందండి మీకు. ఓకే, సో కాబట్టి దెన్ వీ నీడ్ టు సి, ఇక్కడికి వచ్చాం అనుకోండి, మీకు ఏ విధంగా మనకి వస్తుందా లేదా, మెయిల్ ఏమన్నా వస్తుందా లేదా అని చెక్ చేయాలి యాక్చువల్గా, దీనికి వస్తుందా లేదా అని చెప్పి. అండ్ ఓకే, బ్యాక్ వద్దాం. ఓకే, లాస్ట్ మోడిఫైడ్. ఓకే, సో క్వశ్చన్ వచ్చి అలర్ట్ పాలసీస్ ఒకటి ఉన్నాయి, ఇన్సిడెంట్ ఫైరింగ్స్ ఏం కనిపించలేదండి. సో మేనేజ్ ఛానల్స్కి వచ్చాం అనుకోండి, కిందకు వచ్చినప్పుడు B41.xy. ఓకే ఫైన్, మెయిల్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ ట్రిగర్ అవుద్దో లేదో చూడాలి మీకు. సో నేనేం చేస్తా, అడిషనల్గా కొన్ని పాలసీలు క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ పాలసీ అని చెప్పి ఇక్కడ మెట్రిక్ వచ్చి మళ్ళీ ఇన్స్టెన్స్కి వచ్చి నాకు అప్ టైం చెక్ చేయాలి. మీకు అప్ టైం చెక్ చేసినప్పుడు చెక్ పాస్ ఉంటుంది, చెక్ పాస్ తీసుకుందాం, అప్లై అని చెప్పి ఇక్కడ. సో ఇక్కడ యాడ్ ఫిల్టర్ అన్నప్పుడు మీకు ఏముంది యాక్చువల్ ఇక్కడ మీకు, సో చెక్ ఐడి అని ఒకటి ఉంది, చెక్ ప్రాజెక్ట్, చెక్కర్ జోన్, చెక్ రిసోర్స్ ఐడి. సరే ఇక్కడికి వచ్చి చూసారా మీకు చెక్ SSH రీచబిలిటీ అని ఉంది. మీకు చెక్ SSH రీచబిలిటీ అని చెప్పి ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే మీకు అంటే ఏం జరుగుతుంది, మీకు రీచబిలిటీ ఇది తీసుకుంటుంది. అట్లా కాకుండా అయితే రీజన్, స్టేట్, సో మెషిన్ టైప్ కాకుండా నేమ్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఇవి వస్తున్నాయి మనకి. సరే మీరు చూసారా, క్రాస్ ఏం చూడండి, ఇక్కడ చూస్తే వాల్యూ చూస్తే 234 అండ్ ఇట్లా వెళ్ళిపోయింది యాక్చువల్గా మీకు. అవునా, సో కండిషన్ పాలసీ అని మెట్. ఓకే, 0.5 మీకు ట్రిగర్ అయిపోయి ఉండాలి మీకు. అవునా, ఇక్కడ చూస్తే మీకు చూడండి, ఇది థ్రెషోల్డ్ 50%, కానీ థ్రెషోల్డ్ ఎప్పుడో క్రాస్ అయింది యాక్చువల్గా. అవునా, అనేబుల్డ్ కూడా ఉంది. సో పాలసీ అని ఎందుకు ఇన్సిడెంట్స్ ఫైర్ కావట్లేదు మీకు? సో పాలసీ ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ మీకు వచ్చింది చూడండి, మీకు వచ్చింది అది రైట్. ఇప్పుడు వచ్చింది, మెయిల్ కూడా వచ్చి ఉండాలండి. వచ్చిందా ఇది? సో మీరు చూస్తే సిపి యూటిలైజేషన్ విత్ 1.8 ఏదండి మీకు టెస్ట్ VM001 వచ్చేసింది ఇక్కడ. చూసారా మీకు VMCP యూటిలైజేషన్. సో అండ్ స్లాక్ ఏది, స్లాక్ లో కూడా మీరు చూసారా ఇక్కడ వచ్చింది చూడండి, మీకు యూటిలైజేషన్ సో అండ్ సో అని చెప్పి ఇన్సిడెంట్. సో కాబట్టి మీకు ఇన్సిడెంట్ రేజ్ అయిందో లేదో చూద్దాం. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ మానిటరింగ్ వచ్చి మనకి అలర్టింగ్ వచ్చాం అనుకోండి, ఇట్లా రావాలి మీకు. గుడ్.
రెండో సర్వర్ కూడా వచ్చినట్టుంది. ఒకసారి ఎందుకైనా ఒకసారి రీఫ్రెష్ చేస్తారు, రెండు వచ్చి ఉండాలి ఎందుకంటే రెండు సర్వర్లే కదా. రెండోది కూడా వచ్చింది, యా రెండు వచ్చినాయి చూడండి మీకు. ఓకే రైట్. సో కాబట్టి అంతా కూడా కరెక్ట్ గానే ఇచ్చాం, థ్రెషోల్డ్ అంతా కూడా నీట్ గానే ఇచ్చాం. సో అంతా అయిపోయినాక ఇక్కడ మిస్ అయింది ఏంటి, క్రిటికల్ ఇది కరెక్ట్ కాదు బాయ్, మనం ఇది తీద్దాం మీకు. మీకు పైన చేసాం కదా మీకు, మీరు చూస్తే ఇక్కడ వచ్చి మనకి ఏం చేసాం ఇక్కడ, థ్రెషోల్డ్ మీకు ఏం చేసాం 1 మ్యాక్స్ అని ఇచ్చాం థ్రెషోల్డ్. సో అయిపోయినాక మనకి ఇది ఓకే, ఇది ఇచ్చాం. ఇలా ఇద్దాం మీకు. అంటే ఏం చేయాల్సి వస్తుందంటే మనం ఇక్కడ లోడ్ పెట్టాల్సి వస్తుంది యాక్చువల్గా మీకు. నెక్స్ట్ అని చెప్పి మనకి సో కాన్ఫిగర్ చేసాం విఎం లోడ్, ఇది కాదు మీకు. ఓకే సిపి యూటిలైజేషన్ అంతా కూడా ఇచ్చాడు. సో కాన్ఫిగర్ చేసాం, నెక్స్ట్ మనం రన్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చింది మనకి. ఓకే ఇది మీకు. సో కాబట్టి రెండు కూడా మీకు ఇలా వచ్చిందనమాట. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి మీకు, సో రెండిట్లో కూడా కావాలని నేను అంతా లోడ్ తగ్గిపోవాలా మీకు, అలాగే ఇక్కడికి వచ్చి పైన కూడా లోడ్ తగ్గిపోవాలి. ఓకే సో లోడ్ తగ్గిపోయినప్పుడు మీకు మనం ఏం చేయొచ్చు అయితే, ఒక్క పిక్చర్ మర్చిపోయానండి, గివ్ మీ 1 minute. మీకు ఇది ఒక ప్రింట్ స్క్రీన్ తీయడం మర్చిపోయాను మీకు. ఓకే యూజింగ్ టీమక్స్ ఇదంతా రావాలి. ఓకే ఫైన్. కాబట్టి మనం ఏం చేద్దాం ఇక్కడ, కంట్రోల్ సి అని ఇచ్చాను తగ్గిపోద్ది. ఓకే ఫైన్. సో ఇక్కడికి వద్దాం. ఓకే ఇక్కడ ఇచ్చేసావు కాబట్టి లోపలికి వెళ్ళి చెక్ చేసాం అనుకోండి, రెండు వచ్చింది కాబట్టి. సో ఇఫ్ వి ఓకేనండి ఇది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు రెండు వచ్చినాయి కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది కూడా మనకి ఒక ఇది కూడా పని చేస్తుంది అని చెప్పి సో ఆ తర్వాత ఏం చేద్దాం, అలాగే మీకు ఇంకేమైనా వచ్చిందా మీకు. సో అంటే ఇది వచ్చి మీకు డైరెక్ట్ గా గూగుల్ క్లౌడ్ మానిటరింగ్ యాప్ నుంచి వచ్చింది. మనం ఇది కూడా ఇచ్చాం అనమాట, ఇది మీకు ఇన్సిడెంట్ ఉంది. సో ఒక పని చేద్దాం, ఇక్కడికి వచ్చి మనం మెయిల్ కూడా వచ్చింది కదా, మీరు చూసినట్లయితే మెయిల్ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడికి వస్తాం, మెయిల్కి వచ్చాం అనుకోండి మీకు.
So let's use this. ఇక్కడ కూడా ఇచ్చాం మనం. ఓకే రైట్. సో కాబట్టి మీకు అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి, సో లెట్స్ గో టు అలర్టింగ్. అలర్టింగ్కి వచ్చినప్పుడు సో ఇక్కడ మనకి ఐ థింక్ ఇన్సిడెంట్స్ అక్నాలెడ్జ్. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి మనం అక్నాలెడ్జ్ చేయడానికి సి ఆల్ ఇన్సిడెంట్స్ అంటాను. యా అక్నాలెడ్జ్ ఇక్కడ నుంచి చూడండి మీకు ఇక్కడికి వచ్చి అక్నాలెడ్జ్ అని చెప్పి మనం ఇది రాయొచ్చు అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు అక్నాలెడ్జ్ అంటాను మీకు. సో అక్నాలెడ్జ్డ్ అండ్ అక్నాలెడ్జ్ అన్నాం మీకు. ఓకే సో మనం అక్నాలెడ్జ్ చేసుకో అంటే అక్నాలెడ్జ్ అర్థం ఏంటి, సంబడి ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్, మీకు అంత మించి అనేది. తర్వాత మనం క్లోజ్ కూడా చేసేయచ్చు కావాల్సి వస్తే. ఓకే రిజాల్వ్ అయిపోయి ఆటో రిజాల్వ్ అవ్వాలి నా ఉద్దేశం అండి మీకు. సో ఇక్కడికి వచ్చి అక్నాలెడ్జ్ చేసాం కాబట్టి లోడ్ అంతా తగ్గిపోయింది కాబట్టి సో మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతే చూడాలి మీకు ఇన్సిడెంట్స్ ఫైరింగ్, మీకు అంతా లోడ్ ఆగిపోయింది కాబట్టి మీకు ఇప్పుడు ఏం లేదు. సో కాబట్టి ఏం చేయాలి మీకు, ఇది బ్యాక్ వెళ్ళాలని నా ఉద్దేశం మీకు. ఆటోమేటిక్ అదే రివర్ట్ అయిపోవాలా. సో అయిపోద్దో లేదో చూద్దాం, లేదా మన ఇన్సిడెంట్స్ క్లోజ్ చేయొచ్చు మనకి. ఇంకోటి నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఈ అలర్టింగ్ బేస్డ్ అపాన్ దీని మీద కూడా క్లియర్ చేయొచ్చు అండి మీకు. లైక్ క్రియేట్ ఏ పాలసీ అన్నాం మీకు. సెలెక్ట్ మెట్రిక్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి మనం సరే విఎం బేస్ చేసుకొని మీకు అమెజాన్ EC2 ఇన్స్టెన్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది. ఓకే సో ఇక్కడికి వచ్చి విఎం ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మీకు చూడండి ఏదో వచ్చింది మీకు, ఇట్లా వచ్చేయాలి చూసారా. మీరు చూస్తే ఆటోమేటిక్ గా మీకు ఇది అక్నాలెడ్జ్ అయిపోయిందండి మీకు. సో కాబట్టి ఆటోమేటిక్ రివర్ట్ అయిపోవాలి మీకు. సో కాబట్టి సో ఇక్కడికి వచ్చి ఆటో క్లోజ్డ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రింట్ స్క్రీన్ తీసుకొని మనం ఇది తీసుకొద్దాం. సో మీరు చూసినట్లయితే ఆటోమేటిక్ గా తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ ఐ థింక్ ఇంకోటి కూడా వచ్చినట్టుంది మీకు. యా రెండు కూడా. సో ఇలా ఇస్తాం. సో అలాగే మనకి ఈమెయిల్ సిస్టమ్కి వచ్చినప్పుడు కూడా మీకు
ఇలా ఇచ్చేస్తాం మీకు. ఓకే. కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ కూర్చొని మీకు సో ప్రింట్ స్క్రీన్ తీసుకొని మళ్ళీ మనకి క్లోజ్ చేసేద్దాం మీకు. సో కాబట్టి ఈ విధంగా రిజాల్వ్డ్ అని ఆటోమేటిక్గా మీకు రావాలండి. సో వాట్ అబౌట్ మరి కన్సోల్లో ఏం చూపిస్తుందో చూద్దాం. అంటే నా ఉద్దేశం మానిటరింగ్కి వచ్చాం అనుకోండి, మానిటరింగ్ లోకి వచ్చి మనకి ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు సి ఆల్ షో క్లోజ్డ్ ఇన్సిడెంట్స్ అన్నాం అనుకోండి మీకు. సో ఇట్లా క్లోజ్ మీకు ఆటోమేటిక్గా మీకు క్లియర్ అయిపోయింది యాక్చువల్లీ మీకు ఇది మీకు. ఓకే ఇదండి. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మీకు సో ఒక రంగా పైకి వచ్చాం అనుకోండి అలర్ట్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ ఏం చేసాం మనకు ఫస్ట్ వచ్చి మీకు ఏం చేస్తున్నాం పాలసీ అనేది క్రియేట్, అంటే అగైన్ అండి డిపెండ్స్ అపాన్ ఏ మెట్రిక్ మీరు మానిటర్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అండ్ సిపి మీరు డిస్క్ తీసుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు, దానికి సంబంధించిన మెట్రిక్ తీసుకొని సో మనం ఏం చేస్తాం, ఇంతకు ముందు తప్పు మీన్ ఇచ్చాను, మాక్సిమం ఇచ్చాను, మాక్సిమం థ్రెషోల్డ్ క్రాస్ అయిపోతే విచ్ ఈస్ 50% అని చెప్పి అండ్ నోటిఫికేషన్ ఛానల్స్ క్రియేట్ చేసాం. నోటిఫై చూడండి ఇక్కడ ఇన్సిడెంట్ క్లోజర్ కూడా నోటిఫై చేయమన్నాం. అండ్ పాలసీ సెక్యూరిటీ దాన్ని ఏమంటారు క్రిటికల్ అని చెప్పి మోర్ దాన్ 50 అంటే అలర్ట్ నేమ్ మోర్ దాన్ 50 ఇచ్చేసాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేసాం, కమాండ్ రన్ చేసాం, మనకి రన్ చేసి టీమాక్స్ వాడాము. టీమాక్స్ వాడి మీరు చూసినట్లయితే మనకి టీమాక్స్ వాడి మనం ఇట్లా రన్ చేసుకున్నాం మనకి. ఓకే, సో ఆ తర్వాత అలర్ట్స్ ఫైర్ అని మీకు అలర్ట్స్ ఫైర్ అయిపోయినాక మనకి మన నోటిఫికేషన్ ఛానల్స్ లో స్లాక్ లో మీకు రావాలి మీకు. సో దీన్ని ఏం చేయాల్సి వస్తుందంటే మీకు అక్నాలెడ్జ్ చేయాలి. సో విల్ డూ వన్ థింగ్, ఓకే గుడ్. సో ఇది అండ్ ఇది ఇచ్చేద్దాం, అయిపోయింది యాక్చువల్. ఓకే ఇదండి మీకు విచ్ ఇస్ పెండింగ్ ఫర్ లాస్ట్ 2 days మనకి ఇలా చేసి. ఇదేనే కాకుండా మీకు అలర్ట్ కాన్ఫిగరేషన్ యూజింగ్ సిపియు అందాం మీకు. ఓకే, సో దీన్నే కాకుండా అప్ టైమ్ మెట్రిక్స్ కూడా మీకు. ఓకే, సో వాట్ ఈస్ ద క్వశ్చన్ అండి, వాట్ యాక్షన్ షుడ్ హ్యావ్ టు టేక్ రిడ్యూస్ ద యూటిలైజ్ సిపి ఆర్ మెమరీ డిస్క్ ఇఫ్ ఇట్ లాస్. మెమరీ అయితే మీకు ఏ సర్వీస్ కన్స్యూమ్ చేస్తుందో అది ఆబ్వియస్ గా ఆ సర్వీస్ ని స్టాప్ చేయడం చూడాలి. డిస్క్ అయితే ఫ్రీ స్పేస్ చేస్తారు, సిపి అయితే మీరు ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఎందుకని నెస్టెడ్ కమాండ్స్ పోర్ట్ ఫైండ్ అవుట్ చేసి ఏ ప్రాసెస్ మీరు చేస్తుంది, అది ఎందుకు, ఏ అప్లికేషన్ ఏమన్నా ఓవర్లోడ్ వస్తుందా, లేదంటే మనం సిపి ఇంక్రీజ్ చేయాలా, అటు నుంచి ట్రబుల్, అది జనరల్ లైనక్స్ ట్రబుల్ షూటింగ్ అండి. Now going further, apart from that, can I create alerts based upon uptime ఉన్నాయి కదా, అప్ టైమ్ చెక్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి అప్ టైమ్ చెక్ అని కొన్ని కనిపిస్తున్నాయండి మీకు అప్ టైమ్ చెక్ అని చెప్పి. సో మనం ఏం చేస్తాం, మానిటరింగ్, అప్ టైమ్ చెక్, కాంటెంట్, రిక్వెస్ట్ లేటెన్సీ ఉంది. సో నేను ఇది ఏం చేస్తే చెక్ ఇఫ్ ద ట్రూ పాస్ ద చెక్. ఓకే, నాకేం కావాలో రెండు ఉన్నాయి మనకి యాక్చువల్ ఇక్కడ. ఇలా ఇచ్చి సో సెలెక్షన్స్ మేడ్ ఆన్ ద చార్ట్ డస్ నాట్ అప్లై, యాడ్ ఫిల్టర్స్ అని చెప్పి మనకి. సో మనం ఏం చేస్తాం, రిసోర్స్ ఏ లేబుల్ మనకి గ్రూప్ ఉంది యాక్చువల్ గా. గ్రూప్ నేను ఏం చేస్తానంటే మనం ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం కదా, డెవ్ సర్వర్స్ అని ఇచ్చాను అనుకోండి మీకు. డెవ్ సర్వర్స్ లెవెల్లో ఈ రెండు మెషిన్స్ ఉన్నారు మీకు. ఓకే, సో ఈ డెవ్ సర్వర్స్ తో తీసుకొని ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 minute
సో ఇక్కడికి వచ్చి మనకి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఫంక్షన్ అప్లై టు దిస్ ఫ్రాక్షన్ ట్రూ. సరే, నెక్స్ట్ అని చెప్పి ఇది నేను చెప్పింది కాంటెంట్ అబ్సెన్స్ అయితే మీకు ఈ 5 minutes ఉంది మీకు. సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు అన్ని నోటిఫికేషన్స్ ఛానల్స్ ఇచ్చేసి మీకు సో ఇక్కడ ఇచ్చేసి అప్ టైమ్ చెక్ ఫెయిల్యూర్ అన్నాం అనుకోండి. సో ఇలా వచ్చి మనం ఏం చేయొచ్చు మీకు, కాకపోతే ఇది ఏం తీసుకుంటుంది మీకు ఏమేస్తా ఎస్ఎస్హెచ్ రీచబిలిటీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు యాక్చువల్గా. సరే నేను ఏం చేస్తాను మీకు క్రియేట్ ఎ పాలసీ అంటానండి మీకు. సో ఒకవేళ అప్ టైమ్ చెక్ కూడా ఫెయిల్ అయితే మనకి ఎలాగ పనిచేస్తుందో చెక్ చేయాలి మీకు. సరే రైట్, లెట్స్ సీ ఆల్ ద పాలసీస్ చూద్దాం మనకి. ఇది మీకు ఇక్కడికి వచ్చి పాలసీస్ చూసినప్పుడు మీకు అప్ టైమ్ చెక్ కూడా ఉంది యాక్చువల్గా మీకు. నా నేను ఫస్ట్ ఏం చేస్తాను రెండిట్లో కూడా ఇక్కడికి వచ్చి సో సర్వీస్ ఎంజినిక్ స్టాప్ అన్నామండి మీకు. స్టాప్ అన్నప్పుడు ఆబ్వియస్ గా మనం ఏం చేయొచ్చు, మన అప్ టైమ్ చెక్ ఒకటి ఫెయిల్ అవ్వాలి. ఏది ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసిన మీకు అప్ టైమ్ చెక్స్ ఉన్నాయి కదా, ఈ అప్ టైమ్ చెక్స్ లో చెక్ వెబ్ సర్వర్ యాక్సెస్ ఉందండి మీకు, అవునా. సో ఇది మనం ఏం చేసాము స్పెసిఫిక్ గా వెళ్ళి మనం ఇది చెక్ చేయమని చెప్పాం మనకి. ఇది చెక్ చేయమని చెప్పాం మీకు ఆబ్వియస్ గా. సో కాబట్టి ఇది చెక్ చేసి మేబీ కాసేపట్లో ఏం చేయాలా, ఒక 60 seconds పాటు చెక్ చేస్తుంది. ఓకే, నార్త్ అమెరికా పోయిందండి మీకు. మీకు నార్త్ అమెరికా అనేది ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఓకే, అన్నీ కూడా ఫెయిల్ అయినాయి మీకు. సో అన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి మరి అలర్టింగ్ ఎట్లా వస్తుందో చూద్దాం మనకి. నోటిఫికేషన్స్ ఛానల్ అంతా సేమ్ ఇచ్చాం కాబట్టి మీకు యాజ్ ఆఫ్ నో ఇన్సిడెంట్స్ ఫైరింగ్ ఏమీ లేదు మీకు. సో బట్ టైం వచ్చి ఐ థింక్ 5 minutes ఎంతో చూసినట్టు గుర్తు. బట్ వీ విల్ సి మీకు అప్ టైమ్ చెక్స్ మీరు చూసారనుకోండి మీకు. సో అలాగే ఎస్ఎస్హెచ్ కూడా చేయొచ్చు. ఎస్ఎస్హెచ్ చేయాలంటే నేను సర్వర్స్ డిలీట్ చేశాను అనుకోండి, అది కూడా రేజ్ అవ్వాలన్నమాట మీకు. సో ఎందుకంటే ఎస్ఎస్హెచ్ రీచబిలిటీ ఉంటుంది, ఎస్ఎస్హెచ్ స్టాప్ చేయలేను కదా నేను, సో వర్కౌట్ కాదు యాక్చువల్గా. బట్ అందుకే వెబ్ సర్వర్ యాక్సెస్ ని HTML ఒకవేళ రీచబిలిటీ ఫెయిల్ అయింది అనుకోండి, ఆబ్వియస్ గా ఎలా చేస్తుంది అనే ఒక డౌట్ ఉంది నాకు. సో అప్ టైమ్ వచ్చి మీకు అంటే ఇంకా రిక్వెస్ట్ రాదనమాట, అది ట్రై చేస్తూ ఉంటుంది, ఎటువంటి రిక్వెస్ట్ రాకూడదు. రిక్వెస్ట్ రానప్పుడు ఆటోమేటిక్ అది ఫైర్ అవ్వాలి మనకి మీకు. అప్ టైమ్ చెక్ ఫెయిల్యూర్ గా ఫైర్ అవ్వాలా, అండ్ దెన్ మనం చూద్దాం. సరే ఇది వచ్చే లోపల మనం వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ వీ కెన్ డూ అంటే, ఇప్పుడు మీరు AWS తో కంపేర్ చేసినప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మీకు AWS తో కంపేర్ చేసినప్పుడు AWS లో సంథింగ్ కాల్డ్ యాజ్ క్లౌడ్ ట్రైల్ అని ఒకటి ఉంటుంది. ఈ క్లౌడ్ ట్రైల్ లోకి వెళ్ళారు అనుకోండి, సంథింగ్ లైక్ దిస్ యాక్చువల్ గా మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో ఇది వచ్చి ఇక్కడ క్లౌడ్ ట్రైల్ అని ఉంటుంది. నా క్లౌడ్ ట్రైల్ ఏం చేస్తుందంటే యాక్చువల్ గా మీకు ఇట్ విల్ మానిటర్ ద API యాక్టివిటీ. అంటే మీ AWS అకౌంట్ ని ఎవరు ఎక్కడి నుంచి ఎలా లాగిన్, ఏ టైంలో లాగిన్ చేస్తున్నారు, మొత్తం API యాక్టివిటీ అంతా కూడా మీకు ఇది లాగ్ చేస్తుంది. అండ్ ఈవెంట్ హిస్టరీలో మీకు లాస్ట్ 90 days నుంచి ఉంటుంది. నా ఇదే పరిస్థితి మీకు దీంట్లో కూడా ఉంది మీకు. సో ఇక్కడికి వచ్చినప్పుడు నేనేమంటానంటే మనకు లాగిన్ అంటే దీంట్లోనే మనకి, సో మనం ఏం చేయొచ్చు మీకు లాగింగ్కి వెళ్ళాలి. బై ది వే మీకు ఎక్కడ ఉంది, లాగ్స్ ఎక్స్ప్లోరర్ ఉంది చూసారా, మీకు లాగ్స్ ఎక్స్ప్లోరర్కి వెళ్దాం.
మీరు లాగ్స్ ఎక్స్ప్లోరర్కి వచ్చినప్పుడు మీకు బై డిఫాల్ట్గా ఇక్కడ చూస్తే మొత్తం మీ ఇన్ఫర్మేషన్ అంటే ఏం జరుగుతుంది మీ అకౌంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడికి వస్తుందండి మీకు మీకు ఇక్కడికి వస్తుంది లాగ్స్ ఇక్కడ ఐ థింక్ వీ నీడ్ టు డూ సంథింగ్ కాల్డ్ యాజ్ ఓకే లాగ్స్ స్టోరేజ్కి వచ్చాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లాగ్స్ స్టోరేజ్కి వస్తే మీకు డిఫాల్ట్గా ఈ రెండు ఉంటాయి అన్నమాట డిఫాల్ట్ ఒకటి రిక్వైర్డ్ ఒకటి బై ద వే మీకు డిఫాల్ట్ ఒకటి రిక్వైర్డ్ ఒకటి సో ఈ రిక్వైర్డ్ చూసారా మీకు ఈ రిక్వైర్డ్ లో మొత్తం మీ ఆడిట్ యాక్టివిటీ అంతా కూడా మీకు లాస్ట్ 400 డేస్ ఏడబ్ల్యూఎస్ వచ్చి 90 డేస్ అండి ఏడబ్ల్యూఎస్ వచ్చి 90 డేసే బట్ మనకి గూగుల్ వచ్చేసరికి 400 డేస్ పాటు మీ ఏపీఐ యాక్టివిటీ అంతా కూడా మీకు ఇక్కడ నోట్ అవుతుంది ఇది డిఫాల్ట్ అది కాకుండా మీకు నాన్ ఏపీఐ యాక్టివిటీ వచ్చి మీకు డిఫాల్ట్ బకెట్ లోకి వెళ్తుంది మీకు సో కాబట్టి మనం ఏం చేయొచ్చు మీ లాగ్స్ అన్ని కూడా మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు లాగ్ ఎక్స్ప్లోరర్కి వచ్చామనుకోండి మీకు లాగ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి బట్ మీరు స్ట్రీమ్ లైన్ చేయొచ్చు ఏ లాగ్స్ కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బై డిఫాల్ట్ ఇది ఏం చేస్తుంది మీకు అన్ని కూడా ఇక్కడ చేస్తుంది ఏదైనా స్పెసిఫిక్ లాగ్స్ కావాలి అంటే రిసోర్స్ లెవెల్లో లాగ్స్ కావాలంటే ఇక్కడికి వచ్చి ఏ రిసోర్స్ సంబంధించింది ఏమన్నా కావాలా మీకు సో కాబట్టి మనం ఏం చేస్తాం మీకు కిందకు వచ్చి మీకు విఎం ఇన్స్టెన్స్ ఉంది ఓకే విఎం ఇన్స్టెన్స్ తీసుకొని నేను ఏ ఇన్స్టెన్స్ టెస్ట్ విఎం 00 మిగతా డిలీట్ అయిపోయినట్టున్నాయి ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి మీకు అప్లై చేసాం అనుకోండి మీకు ఆబ్వియస్ గా దానికి సంబంధించిన లాగ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ రావాలి మీకు అవునా ఇక్కడ చూసినప్పుడు వస్తుంది సో అలా కాకుండా మీకు ఇమాజిన్ మీకు క్లియర్ చేస్తాను క్లియర్ చేసేసి మీకు ఇమాజిన్ ఏదన్నా సివియారిటీ పరంగా మీకు కావాలనుకోండి ఓకే నాకు క్రిటికల్ అండ్ హయ్యర్ మాత్రమే కావాలి అని ట్రై చేశారనుకోండి మీకు సో లాస్ట్ 1 అవర్లో ఏం లేవు మేబీ మీరు ఇఫ్ యూ వాంట్ ఎక్స్టెండ్ దట్ టు లాస్ట్ 30 డేస్ చెక్ చేసామనుకోండి మీకు 400 డేస్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు ఏమైనా క్రిటికల్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటే మీకు రావాలి యాజ్ ఆఫ్ నో ఏం కనిపించలేదు యాక్చువల్గా సో అట్లాగే మీకు నేను క్లియర్ చేసి దాంతో పాటు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్స్ ఉంటాయండి ఇక్కడ నా మనకి ఏపీఐ యాక్టివిటీ కావాలనుకుంటే మనకి ఇక్కడ క్లౌడ్ ఆడిట్ ఓకే ఇది క్లిక్ చేద్దాం ఇది క్లిక్ చేసి మనం అప్లై చేసాం అనుకోండి మీకు బేసిక్ గా ఇది ఆడిట్ లాగ్ అండి మీకు మీరు చూస్తే ఇక్కడ మీకు మీకు ఏదైనా ఒక ఏ యూజర్ ఏం అంటే అఫ్కోర్స్ నేనే ఉంటాను అనుకోండి అన్ని యూజర్స్ మీకు ఏం చేయొచ్చు అని చెప్పి మీకు ఇక్కడ చెక్ చేసాం అనుకోండి మీకు సో ఏదన్నా ఒకటి చూడండి మొత్తం ఏడు వస్తుంది ఎక్కడి నుంచి మీకు ఇది మే 1 ఒకవేళ పైకి వచ్చితే డిఫరెంట్ పేజెస్ లో తీసుకోవచ్చు నా ఉద్దేశం మీకు బట్ అన్ని ఉన్నాయి మీకు సో పాత దగ్గరికి వెళ్ళాం అనుకోండి మీకు ఎవరు ఏం చేస్తున్నారు డీటెయిల్స్ అంతా వస్తుంది మీకు జీకేఈ క్లస్టర్ ఓకే దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు అగైన్ మీరు చెక్ చేసుకోవచ్చు టైం స్టాంపు ఎవరు ఏం చేశారు మీకు అని చెప్పి ఇంకా ఏం చేయొచ్చు మీకు ఇక్కడికి వచ్చి పర్టికులర్ యూజర్ పరంగా కూడా మనం చేయొచ్చు అనమాట మీకు సో ఇక్కడ మీకు ఆడిట్ లాగ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ వస్తాయండి మీకు ఆడిట్ లాగ్స్ అంతా కూడా తీసుకోవచ్చు మీకు అగైన్ ఇక్కడికి వచ్చి క్వీరీ రాసుకోవచ్చు మీకు ఏదైనా స్పెసిఫిక్ గా మీకు నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి నేను సో వ్రాప్ లైన్స్ అన్నా అనుకోండి కొంచెం నీట్ గా ఉండడానికి సో ఇక్కడికి వచ్చి దాన్ని ఏదన్నా ఏ యూజరు మీరు ఇది చూసారు అనుకోండి ప్రిన్సిపల్ ఎవరు ప్రోటో ఆథెంటికేట్ ప్రిన్సిపల్ ఈమెయిల్ ఎవరు చేశారండి ఇక్కడ రాయొచ్చు ఇక్కడ మీకు చూసారా మళ్ళీ ఇదేం వచ్చింది మన ఇన్సిడెంట్ వచ్చింది చూడండి మీకు ఏం ఇన్సిడెంట్ మళ్ళీ విఎం సిపియు క్రిటికల్ నాకు అది కాదు కదా కావాలి నాకు కావాల్సింది మనం అడిగింది వేరేనండి బట్ ఇది చూసారు అనుకోండి సంహౌ అప్ అయినట్టుంది ఐ థింక్ అప్ టైమ్ రిక్వెస్ట్లు మనకి ఒకటి ఫైరింగ్ వస్తుంది కానీ బట్ అండ్ అప్ టైమ్ చెక్ లేబుల్ సో అండ్ సో ఇదేంటి మీకు నో సివియారిటీ సో అప్ టైమ్ చెక్
ఫెయిల్డ్ది రావాల్సింది, మనకి ఇది రావట్లేదండి మీకు. ఇది రిజాల్వ్ అయిపోయిన వస్తుంది కానీ అప్ టైమ్ చెక్ రావట్లేదు. ఐ థింక్ దట్ నీడ్ టు బి చెక్డ్ యాక్చువల్గా. ఏంటి పరిస్థితి అని మీకు ఎక్కడ అప్ టైమ్ చెక్స్ కూడా మీరు కాన్ఫిగర్ చేయొచ్చు, లేదా మనం ఏదైనా సరిగ్గా కాన్ఫిగర్ చేయకుండా ఉంటే అక్కడ రావడానికి ఉంది నో సివియారిటీ అని చెప్పి మీకు. బట్ అలర్ట్స్కి వచ్చాం అనుకోండి మీకు, జీరో వచ్చింది. ఎడిట్ అన్నప్పుడు మనం ఏం చెప్పాం, ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడే తప్పు ఉంటుందండి మనకి. మనం కాన్ఫిగర్ చేసినప్పుడు మీకు, సో ఇది వాల్యూ 0 అని వచ్చింది మీకు. సో రోలింగ్ విండో ఇక్కడికి వచ్చి నేను కౌంటా లేకపోతే ఏమన్నా మీకు కౌంట్ ఫెయిల్యూర్ అవ్వాలి. ఇక్కడ ఐ థింక్ మనం ఇది సెలెక్ట్ చేయడంలో ఎక్కడో తప్పు ఉంది మనకి. కౌంట్ ట్రూ, ఇది చూస్తే ఇది చూడండి వెబ్ సర్వర్ యాక్సెస్ అని చెప్పి మీరు రైట్ సైడ్ చూస్తే వాల్యూ ఉంది, బట్ ఇది కొంచెం R&D చేయాలండి ఏంటి సంగతి అని చెప్పి. సో కాబట్టి ఈ విధంగా మనం ఏంటంటే అలర్టింగ్ అంతా మనం చెక్ చేసాం. సో రేపటి సెషన్ లో ఏం చేద్దాం అంటే ఈ లాగ్స్ ని ఫర్దర్ గా కొంచెం చెక్ చేద్దామండి. లాగ్ మానిటరింగ్ ఏం చేయొచ్చు, లాగ్ సింక్స్ అని ఉంటాయి మీకు యాక్చువల్ గా. లాగ్ సింకింగ్ చూసి మనకి, సో అండ్ దెన్ విల్ సీ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మనం ఇతర పైథాన్ స్టార్ట్ చేయడం ఇదే చెక్ చేద్దాం మనకి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఇఫ్ వి డిలీట్ ఇట్, ఇఫ్ వి కంప్లీట్ డిలీట్ ఇట్, కాబట్టి SSH ఫెయిల్యూర్ రావాలి మీకు. కాబట్టి అలర్ట్ కొంచెం జాగ్రత్తగా కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేస్తే ఆబ్వియస్గా ఎలాగైతే మనకి ఇది ఫెయిల్యూర్ వస్తుందో అలాగా మనకు ఆబ్వియస్ గా ఫెయిల్యూర్స్ రావాలి. ఓకే, లైక్ SSH ఈస్ నాట్ రీచబుల్, వెబ్ సర్వర్ ఈస్ నాట్ రీచబుల్ అని రావాలి మనకి. అంటే దాని అర్థం ఏంటంటే అప్ టైమ్ ని కాన్ఫిగర్ చేయడానికి నేను చెక్ చేస్తాను. కుదిరితే రేపు దీన్ని రిపీట్ చేసి అప్ టైం వరకు ఎలా మానిటర్ చేద్దాం మనం చేద్దాం. దాంతోపాటు ఎందుకంటే లాక్స్ అనేది అంత పెద్ద ఇది కాదు కాబట్టి మనం చేయొచ్చు మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? గైస్ ఎనీ క్వశ్చన్స్? ఓకే గుడ్. సో రేపు సేమ్ టైం 11 o'clock కలుద్దాం అండి. అక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, బై గైస్.